బతికిపోయాను. నాకు ఈ కర్మ ఏంట్రా దేవుడా. కొంచెంలో మిస్సు. అమ్మ రావడం కొంచెం లేట్ అయి ఉంటే అమ్మో ఇంకేమైనా ఉందా. తినమ్మ జీవితం. ఈడొకడు. ఈరోజు నువ్వు నేను ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలి. నువ్వు ఏ కలర్ వేసుకుంటావో చెబితే నేను అదే కలర్ వేసుకుంటాను. అలా ఇద్దరం ఒకే డ్రెస్లో కలిసినప్పుడు నీకు సర్ప్రైజ్ ఇస్తాను. రాసి పంపించు. రాస్తాను రా, రాసి పంపిస్తాను. అమ్మో ముందు స్నానం చేయాలిగా. నా మళ్ళీ జవాబు ఇచ్చిందే. ఏం రాసిందో చూద్దాం. కామన్ సెన్స్ లేదా? ఫూల్ అంటే ఫూల్ అనే కలర్ కూడా ఉండదా? ఎట్టగైనా సరే ఆ కలర్ బట్టలు కొనుక్కుని ఇలా అయ్యే తొడుక్కోవాలా. తొడుక్కునే వస్తా నీ కాడకే పోతా. అబ్బా అబ్బా, నేను ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. చిప్పు ఆంటీ, నేనేదో మాట వరుస కంటే వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు. కొంపతీసి ఆడ లక్షణాలు వస్తున్నాయా ఏంటి? మళ్ళీ పుట్టినరోజు నాడు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. లేచి అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకో. అంతకంటేనా నన్ను ఆశీర్వదించండి. చిరంజీవ చిరంజీవ, నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు తండ్రి. తండ్రా? అంటే వీళ్ళ తండ్రి కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నమాట. సరే సరే, పుట్టినరోజు ఏర్పాట్లు సరిగా జరుగుతున్నాయో లేదో నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే ఆంటీ. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే అలాగే. ఏదో ఒకటి దొరికితే బాగుండ్రా. అరే బద్రి అడుగురా. అవునరా, అన్నయ్యని అడుగుదాం. ఒరే ఒక్కడే తాగుతున్నావు, అన్యాయం రా. మాకు కూడా కొంచెం పోయిరా, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. అలాగేరా, ఒక్కసారి నోరు తెరవండి. అలానే తెరిచించండి. ఓకేనా? బాగుందా? ఇదేంట్రా మందు సప్పగా ఉంది? సేమ్ నీళ్లు తాగినట్టుందేంట్రా. కొత్త రకం మందు, వాసన రాకూడదని ఫారెన్ నుంచి తెప్పించాను. అలాగా అన్నయ్య, ఇంకొక సిప్పు పోయరా ప్లీజ్. అలాగే, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. సూపర్ అన్న. రెడీ? అమ్మన దొంగన్నయ్యా, ఇందాక నుంచి నువ్వు పోసేది వాటరా. మరి నీకోసం క్వార్టర్ మొత్తారేటి? రే ఇది అన్యాయం రా. మమ్మల్ని పసిపిల్లలను చేసి మందు తాగడం పాపం రా. ఇలా ఆశ పెడితే వచ్చే జన్మలో మందు దొరకని రాష్ట్రంలో పుడతావురా. అయితే కలుదాకి బతుకుతానులేరా. పండే పండే పండే. అమ్మొస్తుంది. అరే వీడిని ఎలాగే ఇరికిచ్చేద్దాం. వీడిని ఇరికిద్దాం చూడు. రే నువ్వు ఇలా మందు తాగుతున్నావని అమ్మకి చెప్పేస్తా. చెప్పుకోరా, నాకేమన్నా భయమా? ఏంట్రా అమ్మంటే భయం లేదా నీకు? ఇలా మందు తాగటం చూసిందంటే ఎంత బాధపడిద్దో తెలుసా నీకు?
చూస్తే కదరా అయినా రోజు తాగుతున్నాను చూస్తుందా అమ్మకే అప్పించుకోవడం తెలుసు నాకు తప్పించుకోవడం తెలుసు అమ్మ అసలు అది పట్టించుకోదురా ఒరేయ్ తాగుబోతేదవా వస్తున్నాను దొంగ వెధవా. ఇంట్లో తాగడానికి సిగ్గులేదురా? సారీ అమ్మా ఇక నుంచి ఇంటి బయటే తాగుతానే. చంపుతాను వెధవా. ఒక పక్క ఫంక్షన్ జరగబోతుంటే నువ్వు తప్పదాగి తిరుగుతావా? రేయ్ ఈ రోజు నువ్వు తాగడం చూశాను నీ నాలుక కోసేస్తాను. అలాగే అమ్మా. ఆగరా, ఆ సీసా ఇలా ఇచ్చి వెళ్ళరా. చిచి ఇది నువ్వు తాగకూడదమ్మా. అబ్బో అది తాగడానికి కాదురా, పారేయడానికి. పారేస్తావా అమ్మా? అవును. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఇప్పుడు పారేసుకోమ్మా. దొంగ వెదవలు, దొంగ వెదవలని. అయ్యోయో నమస్తే నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి. నమస్తే అత్తయ్య గారు. ఏమ్మా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా? ఆహా అయితే ఒకసారి ఫోన్ చేయండి అత్తయ్య గారు. ఎవరికి మధు? మా ఆయన చేతుకి. చేతుక మధు బావ ఇప్పుడు ఎలా వస్తాడు? ఎందుకు రారు? అంటే వాడికి లేట్ అవుతుందని ఆఫీసులో సినిమాకి వెళ్ళాడు. అత్తయ్య గారేమో ఆఫీస్ కంటున్నారు, నువ్వేమో సినిమాకి అంటున్నావేంటి? అంటే ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆ తర్వాత సినిమాకి వెళ్తాడన్నమాట. అవును మధు, అంతే అంతే. ఆ విషయం నీకెలా తెలుసు? అంటే మధు ఇందాక బావ కారు ఎక్కుతుంటే నాకు చెప్పాడు, అలా తెలుసు. ఓ అవును, ఆయన వెళ్ళింది ఆటోలో కదా, నువ్వు కారు అంటున్నావేంటి? అయ్యో ఏం తెలీదు, వీళ్ళ ఊర్లో ఆటోని కారు అంటారన్నమాట. ఏమో అంతే కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఉండండి ఒకసారి ఆయనకి ఫోన్ చేస్తాను. ఇప్పుడెందుకు మధు, పాపం బావ చాలా బిజీగా ఉంటాడు. ఫంక్షన్ అయిపోయాక ఫోన్ చేయి, విగ్గు తీసి వచ్చేస్తాడు. అదే ఫంక్షన్ అయ్యాక ఫోన్ చెయ్యి, వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు అంటున్నాడు. అంతే అంతే. అబ్బా అంటున్నాడు కాదు, అంటున్నారు. అత్తయ్య గారు అంటున్నారు అన్నమాట. ఏమంటున్నారో ఏంటో ఒకటి కూడా అర్థం కావట్లేదు. ఆయనకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉండండి. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తే కొంప మునిగిపోతుంది. నీ ఫోన్ ఎక్కడరా? ఎత్తట్లేదు. అయ్యో ఏదన్నా ఒకటి చేయరా. మధు నేను ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడికి అర్జెంట్ అనమాట. వెళ్ళరా వెళ్ళరా. ఎత్తట్లేదు అత్తయ్య గారు. ఏంటి ముందు చెప్పు. ఇక్కడ ఫంక్షన్ మొదలవుతుందండి, తొందరగా రండి. నాకు కొంచెం టైం పట్టేలా ఉంది, నా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు లాగించే. ఓకేనా? హలో హలో. స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. నువ్వేంటి మా చేతులాగా మాట్లాడుతున్నావు? ఇదేసాడా? నేను చైతులా మాట్లాడడం కాదండి, చైతువే నాలా మాట్లాడతాడు. యు నాటీ. చూడబోతే చికెన్ ముక్కలాగుంది, మంచిలోకి సోడాలా కలిపేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది కదా. హ్యాపీ బర్త్డే. One minute. ముసలి ఒకరికి ఎప్పుడు వచ్చాడంటమ్మా? వాడి సంగతి నేను చూసుకుంటాను రా, నువ్వేం టెన్షన్ పడకు. హాయ్, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చూసావా, నీది నాది ఒకే డ్రెస్, సేమ్ పించ్. యు నాటీ. ఏమైందమ్మా? తోలు ఊడినట్టుంది. అయ్యో అక్క, నేను జస్ట్ ఇలా టచ్ చేశానంతే. జస్ట్ టచ్.
లైట్ టచ్గా ఎలా ఉంటే గట్టిగా కొడితే ఎలా ఉంటుందో. ఏయ్ మన్మథరావు విషెస్ చెప్పావుగా, ఇక వెళ్ళి తిను. నో, నేను ఆ మల్లి కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చిన. గిఫ్టా? ఏంటది? కంగారు పడకమా, నా తుండుగుడ్డ ఇస్తా కదా నేను. పట్టట డైమండ్ వజ్రపు రింగు 5 lakhs 5 లక్షలు. అమ్మో 5 లక్షలే! ఏది ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. నా చేతులతో నేనే తొడగాల. అలాగే తొడుగు తొడుగు. ఆంటీ అయ్యో 5 లక్షలు కాస్త ఓర్చుకో. తొడగండి తొడగండి. Give me your hand. Yes. అయ్యో నా మాట విన్నాను, కాస్త ఓర్చుకో. ముందు ఉంగరం తొడగని. నా హృదయంలో నిదురించేసిలే, కలవలోనే కవ్వించే సకే. ఆంటీ కాస్త ఓర్చుకోమ్మా. ఓర్చుకోమ్మా. అయ్యయ్యో ఏంటండి ఇది నొప్పెడుతుంది? ఓర్చుకోమ్మా, డైమండ్ రింగు కదా. Excuse me, మమ్మీ. ఇప్పుడు నేను నీకు ఇంత యాజిబుల్ గిఫ్ట్ ఇచ్చాను కదా, నువ్వు నాకు తిరిగి ఏం గిఫ్ట్ ఇవ్వవా? గిఫ్టా? ఏంటది? ఏంటంటే ఇదిగో ఈ బొగ్గ మీద నీ లిప్పుతో ముద్దు పెట్టాలా? ఒరే మన్మథరావు, నీ ముఖానికి ముద్దు కావాలా? ముద్దు చంపేస్తాను. ఇదిగో అట్టయితే నా డైమండ్ రింగ్ నాకు ఇచ్చే. వద్దు. అయ్యో నీ మొహానికి ఏమిటి మన్మథరావు అంటున్నాను. మళ్ళీ ముద్దే కదా పెట్టేసేయ్. I'm waiting for a kiss. అమ్మ చూస్తుండగా తాగలేము, అలా అని తాగకుండా ఉండలేము. ఏం చెయ్యాలి? ఐడియా. ఇందులో మందు కలిపిస్తే ఎవ్వరికి అనుమానం రాదు. ఆ తర్వాత ఆరాంగా తాగొచ్చు. సరే గాని నీ బర్త్డే సందర్భంగా నేను పాట పాడేదా? ఆంటీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాని బయట తీసి ఈల వేసి గోల చేసిందా. నా మందు అమ్మని అంతా మిక్స్ చేసినట్టున్నారు. మొత్తం అందరికీ మందు, ఇక అందరికీ ఎక్కేస్తుంది. వామ్మో.
పిల్ల